హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. ఈరోజు జనవరి 16, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో ముందుగా చూద్దాం. అయితే మొట్టమొదటి టాపిక్ ఏంటంటే ఈరోజు మనకి సెంట్రల్ పరంగా చూసుకుంటే ఒక ప్రాజెక్ట్ కమలా హైడ్రో పవర్ ప్రాజెక్టుకి కేంద్రం ఆమోదం. కమలా హైడ్రో పవర్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం. అయితే ఇది ఎక్కడుందంటే నిర్మించబోతున్నారంటే అరుణాచల్ ప్రదేశ్లోని కమలా నదిపై నిర్మించబోతున్నారు. అయితే దీని యొక్క సామర్థ్యం ఎంతంటే 1720 మెగావాట్లు అనమాట. ఇది ఒక భారీ జల విద్యుత్ ప్రాజెక్టు. దీనికి 26,000 కోట్ల వ్యయం అనేది అవుతుంది. అయితే దీనిని ఎవరు అమలు చేస్తున్నారంటే రాష్ట్ర గవర్నమెంట్, అంటే అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్తో పాటు ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థ దీనిని సంయుక్తంగా అమలు చేయబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, కమలా హైడ్రో పవర్ ప్రాజెక్ట్, అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. గ్రీన్లాండ్ విలీనం దిశగా అమెరికా. డెన్మార్క్ దేశంలో భాగంగా కొనసాగుతున్న స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన గ్రీన్లాండ్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటి నుంచో ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు దీనిని, గ్రీన్లాండ్ని. అయితే ఈ అమెరికా కాంగ్రెస్ అనేది ఏం చేసిందంటే, రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అమెరికా కాంగ్రెస్లో గ్రీన్లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్హుడ్ అనే బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇది ఆమోదం పొందితే గ్రీన్లాండ్కు అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చే అవకాశం అనేది ఉన్నది. సో ఈ అవకాశాన్ని వదులుకోవడానికి ట్రంప్ తప్పనిసరిగా వదులుకోరు, దీన్ని ప్రయత్నిస్తూనే ఉన్నారు దీనికోసం, ఇది అవ్వడానికి 51వ రాష్ట్రంగా మార్చేందుకు. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ యొక్క 3వ అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం. యాక్చువల్గా మనం గాలిపటాల ఉత్సవం అనేది అహ్మదాబాద్, గుజరాత్లో జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ గారు అలాగే మోడీ గారు కలిసి సంయుక్తంగా నిర్వహించడానికి అనుకున్నాం. అయితే ఇది ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వారు నిర్వహించిందనమాట 3వ అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం. దీన్ని లాంచ్ చేసిన వ్యక్తి ఎవరంటే అమిత్ షా గారు, హోంశాఖ మంత్రి, అలాగే సహకార శాఖ కోఆపరేషన్ మినిస్ట్రీ కూడా ఈయన అమిత్ షా. అయితే దీనిని న్యూఢిల్లీలో ఎక్కడ బాన్సేరా పార్క్లో దీనిని ప్రారంభించడం జరిగింది, బాన్సేరా పార్కులో. ఓకేనా, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ యొక్క 3వ అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం. నెక్స్ట్ చూద్దాం. ఛత్తీస్గఢ్లో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అపెడా మనకి ఢిల్లీలో ఉంది, దీని యొక్క హెడ్ క్వార్టర్. అయితే ఇక్కడ అపెడా అనేసరికి మనకి ఏంటంటే అగ్రికల్చర్ అండ్ చాలా ఇంపార్టెంట్, మనకి చాలా ఎగ్జామ్స్లో అపెడా ఫుల్ ఫామ్ అడిగాడు. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అయితే ఛత్తీస్గఢ్లో దీని యొక్క ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్. మహిళా పారిశ్రామికవేత్తల కోసం గృహలక్ష్మి డిజిటల్ మార్కెటింగ్ పోర్టల్ను ప్రారంభించిన కర్ణాటక గవర్నమెంట్. మహిళా పారిశ్రామికవేత్తల కోసం గృహలక్ష్మి డిజిటల్ మార్కెటింగ్ పోర్టల్ ప్రారంభించిన కర్ణాటక గవర్నమెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఇండియాలో మొదటి సావరెన్ ఏఐ పార్క్ చెన్నైలో ప్రారంభించడం జరిగింది తమిళనాడు. సార్వం ఏఐ కంపెనీతో 10,000 కోట్లతో ప్రారంభించబడింది. ఓకేనా, ఇది సావరెన్ ఏఐ పార్క్ ఎక్కడ ఇండియాలో మొట్టమొదటి సావరెన్ ఏఐ పార్క్ చెన్నైలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నమో అంటే మనకి నరేంద్ర మోడీ అండి. ఆయన రాసిన ఏవైనా పుస్తకాలు కానీ లేదంటే గ్రంథాలు సంబంధించిన కానీ ఏవైనా బుక్స్ కానీ రాసినవన్నీ కూడా, ఆయనకి సంబంధించిన మ్యాగజైన్లు అన్నీ కూడా ఇందులో ప్రముఖంగా ఏది నమో బుక్ ఫెస్టివల్లో ప్రచురించడం జరుగుతుంది, ప్రచురిస్తారు. అయితే ఇది మొట్టమొదటిగా ఫస్ట్ ఎడిషన్ అనమాట, నమో బుక్ ఫెస్టివల్ అనేది ప్రచురించడం. అయితే దీనిని ప్రారంభించింది ఎవరంటే రేఖా గుప్తా గారు. నమో బుక్ ఫెస్ట్ ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో ఫస్ట్ ఎడిషన్ అనమాట. దీన్ని ప్రారంభించింది ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. గోవా పారిశ్రామికవేత్త శ్రీనివాస్ డెంపోకు ప్రతిష్టాత్మక ఇటలీ పౌర పురస్కారం దక్కింది. ఎవరైనా గోవా పారిశ్రామికవేత్త శ్రీనివాస్ డెంపో. ఓకే, నెక్స్ట్ అలాగే నేషనల్ స్టార్టప్ డే
దీనిని మనం ఎప్పుడూ కూడా జనవరి 16ను జరుపుకుంటాం. అయితే దీనిని తెలుగులో మనం జాతీయ అంకుర సంస్థల దినోత్సవం అని కూడా అంటాము. స్టార్టప్ ఇండియా స్కీమ్ యాక్చువల్గా 2016లో ఏర్పడిందండి మన ఇండియాలో. అది కూడా జనవరి 16, 2016. అందుకే మనం జనవరి 16న జాతీయ స్టార్ట్అప్ డే లేదా జాతీయ అంకుర సంస్థల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచంలో స్టార్టప్లు అధికంగా గల దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఈ టాపిక్ ఆల్రెడీ ముందు మనం చెప్పుకోలేదు, అందుకే ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ పురస్కారంతో సత్కరించింది. ఏ సంస్థ సత్కరించిందంటే గోల్డెన్ డ్రాగన్స్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. ఈ మార్షల్ ఆర్ట్స్లో దీన్ని పొందాలంటే తప్పనిసరిగా కఠోర శ్రమ, నిబద్ధత, పట్టుదల అవన్నీ ఉండాలంటండి. అయితే దానికి గాను పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు విజేత ఎవరంటే ప్రస్తుత ఏపీ సీఎం భార్య గారు ఎవరంటే నారా భువనేశ్వరి గారు. ఈవిడికి ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు నారా భువనేశ్వరి గారు. ఓకేనండి. ఈ రోజుకి సంబంధించిన టాపిక్స్ ఇవేనండి మనకి. ఎందుకంటే మనకి ఈ పండగ వల్ల మనకి పేపర్ అనేది రాకపోవడం, మనకి ఎక్కువ టాపిక్స్ లేవు, కవర్ చేయలేదు. సో నెక్స్ట్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.